మిత్రులందరికీ స్వాగతం. మాఘపురాణంలో 22వ అధ్యాయం క్షీరసాగర మథనం. కృష్ణమద మహాముని జహ్నమునితో ఇట్లనెను. జహ్నముని వర్య వినుము. అశ్వమేధయాగము చేసినవాడును, ఏకాదశి వ్రతము నియమమును పాటించనివాడును, మాఘమాస వ్రతము ఆచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్యఫలమునంది తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి ఇంద్ర పదవి నందును మాఘద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు, అన్నదానము చేయువాడును పొందు పుణ్యమును అనంతము అని పలికెను. జహ్నముని కృష్ణమద మహాముని తిథులు అనేకము ఉండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది అని ఎట్లయ్యెను. అనేక అశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశి వ్రతము ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనాను ఇట్లు చేసి ఇంతటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగాను. కృష్ణమద మహాముని ఇట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టు వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరుపర్వతమును కవ్వముగను, సర్పరాజు వాసుకిని కవ్వపు తాడుగాను చేసి క్షీరసముద్రమును మథించిరి. వారు వాసుకిని మేరుపర్వతమునకు 3 వరుసలుగా చుట్టి దేవలోక వైపునకు రాక్షసులు మరొక వైపు, రాక్షసులు మరొక్క వైపునకు పట్టిరి. వారిట్లు సముద్రమును మదించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీరసముద్రము నుండి పుట్టినది. ఇట్లు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్రవణము, అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రము నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునికిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మథించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక సర్ణ్యుడైన శంకరుని వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించెను. దేవదానవులు చేసిన శివస్తుతి. నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వనే, నమ శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజాయ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతకాయ, త్రయంబక నమస్తే నమస్తే త్రిగుణాత్మనే, త్రైధైర్మైకసాధ్యాయ త్రిరూపాయో రూపిణే, అరూపాయ సరూపాయ వేదవేద్యాయ తే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, పాహ్యాస్మాన్ కృపయా శంభో విషాద్వైశ్వనారోపమాత్ అని భయపీడితులైన దేవదానులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా, విషమును మింగి తన కంఠమున నిలిపెను. నల్లని విషమును కంఠమున నిలుపుటచే శివుని కంఠము నల్లగా అయినది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటి నుండే ఏర్పడినది. విషభయము తొలగపోవుటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్రమును, ధనమును మాని అమృత పాత్రను స్వాధీనం చేసుకోవలెనన్న యత్నించిరి. ఒకరికి దక్కకుండా మరొకరు అపహరింపవలెనని యత్నించిరి. ఈ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది. మాయావి అగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపము పొందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందనము కలిగించి ఉండెను. మనోహరములగు ఆమె స్తనములు జగనములు చూపరులను ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె ఉండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషిత అయి పచ్చని పట్టుచీర కట్టెను. చంచలమయమైన కలగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహనమును పెంపొందింపుచుండెను.
ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్యన నిలిచి దేవతలారా దానవులారా అని మృదు మధు స్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవుల ఆమె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూచి దేవతలారా దానవులారా నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలశంలోని అమృతమును మీ 2 వర్గములకు ఇరువురికి సమానముగా పంచెదను. దేవతల వర్గము ఒక వైపున రాక్షసుల వర్గము మరి ఒక వైపునను ఎవరి వర్గము వారు వారి వర్గములలో బారులుగా తీరి కూర్చోండని మరింత మధుర స్వరముతో వివాదపడుచున్న వారందరికీ నచ్చజెప్పి ఇట్లు పలికెను. ఆమె ఎవరో తెలియని ఆమె కనుక పక్షపాతము లేకుండగా కలశములోని అమృతమును సమముగా పంచునని ఎవరికి వారు తలచిరి. మంత్రముగ్ధులై దేవతలో ఒక వైపున రాక్షసులు మరి ఒక వైపున కూర్చుండరి. అమృత పాత్ర ఆమె చేతికిచ్చిరి. అందరినీ వ్యామోహపరచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె ఆ అమృత పాత్రలో ఏర్పడినైన 2 భాగములు ఏర్పరచెను. ఒకవైపున అమృతమును మరొక వైపున కళ్ళును ఉంచెను. రాక్షసులున్న వైపున కళ్ళును దేవతల వైపు ఉన్న అమృతమును వడ్డించుకుంటూ ఎవరెవరికి అనుమానం రాకుండా అటు ఇటు తిరుగుచూ ఉండెను. రాక్షసులు సొరను త్రాగి అది అమృతమని తలచిరి. చెవులకు ఇంపుగా ధ్వనించుచున్న పాదముల ఎందల రవళితోనూ హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసముగా మనోహర మధురముగా తిరుగుచూ నమృతమును దేవతలకు సురమును దానవులకును కొసరి కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములకు దోసిళ్ళు చేస్తే హస్తములే పాత్రలుగా చేసి కొన్నవారై త్రాగుచుండిరి. రావుకేతువుల వివరణ. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవత మొగలి ముందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట, తమ వారందరూ సముద్ర మదన జనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములు ధరించిన దేవతల వరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలను కొనివారు చేతుల యందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగా దానిని త్రాగుటచే ఆమె అనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపమును ఉన్న జగన్మోహనుడు తననే వంచిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మతుడై చక్రమును ప్రయోగించి వారి శిరములను ఖండించెను. వారు త్రాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు, కానీ కంఠమును దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిసెను. తమ వారిలో 2 అమృతమును త్రాగకుండగానే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో ఉండిరి. వారు ఇంత శ్రమ అయినట్లు అయ్యో అని విచారము దుఃఖము నంది ఆహాకారాలు చేసిరి. దేవతలు రాక్షసులను ఇద్దరు తమను మోసగించి అమృతమును త్రాగరిని గగ్గోలు పడిరి. దానవులు కకావికలమై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యను. చక్రముచే నరకబడిన చావు బ్రతుకు లేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు, కేశవ, చావును బ్రతుకును కాని ఈ స్థితికి మాకు దుర్భరముగా ఉన్నది. మా గతి ఏమి? మాకు ఆహారమేది అను దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని కల సంధికాలములయందు సూర్యుని చంద్రుని భక్షింపుడు, అదే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమునకు చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకుని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశమునంది ఉంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగాను మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది. కొంతకాలము గడిచెను. సత్యజిత్తు శూద్రుడొకడా మొక్కను నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండింటిని సంరక్షించెను. ఆ 2 మొక్కలు ఉన్న చోటు మనోహరమైన పూలతోటగా మారాను. సత్యజిత్తు సంరక్షణకి వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలను నీరు పోసి పెంచును. పారిజాత పుష్పములను తులసీ దళములను అమ్మి జీవించుచుండెను.
పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా ఉండెను. తులసి కోమలములైన దళములతో అందముగా ఉండెను. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవచ్చు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇయ్యవలెనని పారిజాత పుష్పములను కోసుకుని స్వర్గమునకు తీసుకుని వెళ్ళెను. శచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు ఈ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యునికి పంపి భూలోకం నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమానిని అడుగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండెను. పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలిచెను. తోటలో రాత్రేంద్రుడు దాగి ఉండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యునికి పట్టుకొని యత్నించెను. యక్షుడు దివ్యశక్తి గలవాడగుట చేత వానికి చిక్కకుండా ఆకాశమునికి ఎగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వానికి పట్టుకొనడా సాధ్యము కాకుండెను. దేవేంద్రుడును, నీవు యక్షుడవు, ఆకాశగమనమ శక్తి కలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యునికి ప్రోత్సహించెను. పుష్పములు ప్రతిదినము పోవుచే ఉన్నది. సత్యజిత్తునికి ఏమి చేయవలెనో తోచటం లేదు. పుష్పచూరిని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యములను తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను. యక్షుడు యథాపూర్వముగా పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడు ఆ పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యములను తొక్కెను. పుష్పములను కోయబోవుచు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యములను దాటెను. ఫలితముగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక ఉండుచుండెను. యక్షకుడును ఎంత ప్రయత్నించినను అచ్చటి నుండి పోలేకపోయెను. జరిగిన దానిని గ్రహించి సత్యజిత్తు వానిని పట్టుకొని, ఓరి, నీవెవడవు? ఎవరు నిన్ను పంపిరి? మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివి? చెప్పుమని గద్దించెను. యక్షుడు, నేను యక్షుడను, ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పముల అపహరించి ఇంద్రునికిచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞ చేత ఇట్లు చేసేతిని. కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కిత్రని అని పలికెను. సత్యజిత్తు ఏమీయూ మాట్లాడలేక ఇంటికి వెడలిపోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినములు బందీ అయి ఆ తోటలోనే ఉండిపోయెను. మాఘపురాణమందలి 22వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.